హలో వ్యూవర్స్, ఈరోజైతే క్యాబేజీ ఫ్రై చేసుకుందాం రండి. క్యాబేజీకి తరిగి పెట్టుకున్న క్యాబేజీ, టమాటాలు, ఉల్లిపాయ, క్రష్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, ఒక టమాటా, ఒక ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర పేస్ట్, పసుపు, జీలకర్ర, ఆవాలు, కారం, కొన్ని కందిబ్యాలు, ఉప్పు, ఎల్లిపాయ కారం వీటన్నిటిని వేసుకొని ఇప్పుడు మనమైతే క్యాబేజీ ఫ్రై చేసుకుందాం రండి. ఆయిల్ పెట్టేసుకుందాము. ఆయిల్ కుక్కర్లో ఆయిల్ వేసేసుకుందాము. సగం గ్లాస్ ఆయిల్ వేసుకొని కొంచెం వేయడమని తర్వాత చూద్దాం. వేడవుతుంది, ఆయిల్ అయితే వేడయింది. ఇప్పుడైతే మనం అన్నీ వేసేసుకున్నాం. కరివేపాకు, టమాటాలు, పసుపు మొత్తం కలిపేస్తున్నాం. ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న బ్యాళ్ళు అయితే వేసుకున్నాం. ఇందులోనే ఎల్లిపాయ కారం, ఉప్పు, మరి కాస్త కారం, క్యాబేజీ అయితే వేసుకున్నాం. ఇలా మొత్తం క్యాబేజీని వేసేసుకున్నాం. ఇలా కలిపేసుకున్నాము. వాటర్ అవసరం లేదు, వాటర్ ఏమీ అవసరం లేదు. కొంచెం లైట్ వేసేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకున్నాం. అంతే, జస్ట్ 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. 2 విజిల్స్ అయితే వచ్చేసాయి. స్టవ్ ఆపేస్తాం. విజిల్ అయితే పూర్తిగా తగ్గిపోయింది. తీసి చూద్దాం ఎలా ఉందో. ఇప్పుడైతే దీంట్లోకి ధనియాల పౌడరు, కొబ్బరి పౌడరు, పప్పుల పౌడరు, ఈ మూడింటిని వేసుకొని కలుపుకున్నాం. అంతే, పొడి పొడిలాడే క్యాబేజీ ఫ్రై అన్నమాట. అంతేనండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. సూపర్, వావ్, చాలా బాగుందండి. ఇలాంటి రెసిపీని మీరు కూడా తయారు చేసుకొని టేస్టీగా వండుకొని తినండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. బాయ్.